రండి దేవుని యొక్క వాక్యం ధ్యానం చేసుకున్నాం. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుదాం. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. మరణ ఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. ఈ వాక్యాన్ని మనం ఆలోచన చేద్దాం కొంత సమయం. దేవుడు ఈ మాట ద్వారా అనేక విషయాలు దేవుడు మనతో మాట్లాడతారు. ఇక్కడ ఈ సందర్భము, ఈ యొక్క మాట ప్రవచనముగా పలకటానికి కారణం ఏంటి అని ఒకవేళ మనం ఆలోచన చేస్తే, చీకటి మనుషుని జీవితంపై ఎలా ప్రభావితం చేస్తున్నదో ఆనాటి ఇశ్రాయేలీలు చెరలో ఉండగా మాట్లాడిన లేదా దేవుని చేత పలుకబడిన ఈ మాటలను బట్టి మనకు అర్థమవుతాం. యెషయా గారు ప్రవక్త ఆనాటి ఇశ్రాయేల్ ప్రజలు చీకటిలో, అంధకారంలో, రాజకీయం చేత వారిపైన ఉన్న ఈ భారాన్ని బట్టి వెలుగు ఒకటి ఉదయించబోతా ఉంది. ఆ వెలుగు ద్వారా మనకి విడుదల కలగబోతుందని ఈ మాటల్ని ఎత్తి రాసిన సందర్భాన్ని మనం చూస్తాం. సో రాజకీయంగా యెషయా ప్రవక్త మాట్లాడిన కాలంలో ప్రజలు ఎలా ఉన్నారంటే, రాజకీయంగా నలిగిపోయారు, ఆధ్యాత్మికమైన చీకటిలో పడిపోయారు, ఆశలు చనిపోయినట్లుగా ఉన్నాయి. ఎందుకంటే ఇంకా బ్రతికించేవారు లేదు, వారిని విడిపించేవారు, వారికి విడుదల కలగజేసేవారు లేరు అనే విధమైన ఆలోచనలకు వారు వచ్చేసారు. అటువంటి పరిస్థితుల్లో ఈ ప్రజలు ఉండగా వారిని దేవుడు బలపరచడానికి, వారిని దేవుడు నడిపించడానికి ఈ యొక్క ప్రవచనం ద్వారా వారిని బలపరుస్తూ వచ్చారు. ఇంకా వారి పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, దిశలేని జీవితం వాళ్ళకి అయిపోయింది. ఏంటి జీవితం యొక్క దిశ, గమ్యం ఏంటో అర్థం కాని పరిస్థితుల్లో వారు ఉన్నారు. చెరలో ఉన్నారు. ఇప్పుడు వారు విడిపించబడతారా లేదా, వీరి చేతుల్లోనే నలిగిపోవటమేనా, వారి బ్రతుకుల్లో అసలు ఏమి తోచని గందరగోళపు పరిస్థితులు ఉన్నారు. చీకటి అంటే కేవలం వెలుతురు లేకుండా పోవటం కాదు. ఏమా అక్కడ పలకబడిన మాట, చీకటిలో ఉన్నవారు అనే పదము కేవలము వారికి వెలుగు లేదు, లైట్ లేకుండా ఉండపోవటాన్ని చీకటిగా మనం భావించడం కాదు. చీకటి అంటే నిరాశ, నిస్పృహ, భయము, మరణం అనే యొక్క నీడ మన మీద ఉండటం, ఆందోళన, జయము లేకపోవటం, గందరగోళ పరిస్థితులు, శాంతి లేకపోవటం, సమాధానం లేకపోవటం, వీటన్నిటిని బట్టి మనకి ఏమాత్రం కూడా సమాధానంతో, నెమ్మదితో మనం ఉండకపోవటం వలన ఈ పరిస్థితులన్నీ చీకటికే దారితీస్తూ ఉన్నాయి. మన ఇళ్లలో కూడా, మన సమాజంలో, మన దేశంలో, మన హృదయాల్లో, మన పరిస్థితులన్నిటిలో కూడా ఈ చీకటి అలుముకున్నది. ఈ చీకటి మన మీద ఏలుబడి చేస్తూ ఉన్నది. ప్రస్తుత దినాల్లో కానివ్వండి, ఆనాడు ఇశ్రాయేల్ యొక్క జీవితాల్లో కూడా ఇవే పరిస్థితులు ఈనాడు మనకు కూడా ఉన్నాయి. ఇదే చీకటి అంటే ఏం చేయాలో తోచని పరిస్థితులు. ఏంటి మన జీవితం యొక్క గమ్యం ఏంటి, మనం ఏంటి, ఎలా ఉండేది మన జీవితం అనేది మనకు అర్థం కాని పరిస్థితులు అన్నమాట. సో ఈ చీకట్లో ఉన్న వారికి దేవుడు వెలుగుని ఇవ్వాలని, లేదా వారి జీవితాలను వెలిగించాలని ఆయనే వెలుగుగా ఈ లోకానికి దిగి వస్తారని యెషయా ప్రవక్త ద్వారా 700 సంవత్సరాల క్రితమే ఈ ప్రవచనాన్ని ప్రవచింపబడింది. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. మనం చీకటిలోనే ఉన్నది, కానీ వారు గొప్ప వెలుగును చూస్తారని. మరణ ఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించబోతున్నది అని. మరణ ఛాయ అలా ప్రతి ఒక్కరి మీద అలా అలుముకున్నది, కానీ ఆ ఛాయ నుంచి విడిపించాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. ఇలాంటి చీకటి పరిస్థితుల్లో దేవుడు ఒక శుభవార్తను ఇక్కడ యెషయా గారి ద్వారా ప్రకటించాడు. మనిషి యొక్క నిజమైన స్థితి ఈ చీకటి. ప్రతి ఒక్కరి జీవితంలో ఈ చీకటి అలుముకున్నది. వీరి యొక్క జీవితంలో లేదు, వీరి జీవితం బాగుంది, వీరి జీవితం వెలుగులో ఉన్నది అనుకోవటానికి లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక పరిస్థితుల్లో, ఏదో ఒక సందర్భంలో వారు చీకటిని రుచి చూస్తున్నారు. చీకటి వారి జీవితాల మీద ఏలుబడి చేస్తూనే ఉన్నది. ఈ యొక్క చీకటి యొక్క ప్రతిఫలం ఏంటంటే మరణం. ఈ చీకటిలో ఉన్న ఈ లక్షణాలన్నీ దేనికి నడిపిస్తున్నాయి అంటే మరణానికి నడిపిస్తూ ఉన్నాయి. సో ఈ మరణము
ఛాయలాగా ఆ ఇశ్రాయేల్ ప్రజల మీద లేదు, సర్వ మానవారి మీద ఈ యొక్క ఛాయ ఉన్నది. ఈ మనిషి దూరదృష్టితో లేదా ఆ సంతోషాన్ని లేదా దేవుడు అనుగ్రహించే ఆ గొప్ప వెలుగును చూడకుండా ఈ చీకటి ఏం చేస్తుందంటే మనిషిని యొక్క దృష్టిని మూసేస్తూ ఉన్నది, బ్లాక్ చేసేస్తూ ఉన్నది. సో మన దృష్టి ఏమవుతుందంటే సాతాను యొక్క చీకటి వలన ఈ యొక్క దృష్టి కనుమరుగైపోతా ఉంది. దేవుడు మన కొరకు నిర్ణయించిన విషయాల్ని మనం చూడలేకపోతున్నాం. సో ఈ విషయాలను మనం చూడలేకపోవడం వల్లనే ఈ చీకటి ఒక శక్తిలాగా మన జీవితాల్లో మారిపోతున్నాయి. ఈ చీకటి ప్రభావాలు ఏంటి చెప్పండి? పాపంలో నడుచుకోవటం, అంతేకాదు భయంతో నిర్ణయాలు తీసుకోవటం, మానసికంగా మన హృదయాలు నలిగిపోవటం, మన దృష్టిని ఈ చీకటి బ్లాక్ చేసేయటం లేదా కనుమరుగు చేసేయటం, దూరదృష్టితో మనం చూడకుండా దేవుని వైపు మనం చూడకుండా ఈ దృష్టిని చీకటి ఏం చేస్తున్నది? ఆపేస్తున్నది. చాలా మంది సమస్య ఏంటంటే చీకటి సమస్య అనుకుంటారు, లేదా సాతాండు సమస్య అనుకుంటారు. అసలు సాతాండు చీకటి కాదు సమస్య. దాన్ని ఎదుర్కోవటానికి, దాన్ని జయించడానికి వెలుగు లేకుండా పోవటమే సమస్య. సో ఈ సమస్యలో నీవు గనక యేసయ్యని చేరుస్తే ఈ చీకటి సమస్యగా ఉండదు, ఈ సాతాండు మనకి సమస్యగా ఉండదు. ఆయన సొల్యూషన్గా మన జీవితాల్లో మారిపోతాయి. ఈ చీకటి నుంచి ఆయన సొల్యూషన్గా మన జీవితాల్లో మారిపోతాడు. ఆయన మనకి సమాధానము, మనకి ఆన్సర్ ఎక్కడ ఉన్నదంటే ఇదిగో ఈ సమస్యలోంచి యేసయ్యని లేదా వెలుగుని మన హృదయంలోకి చేర్చుకోవటం ద్వారా. ఈ వెలుగు లోకంలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దాన్ని గ్రహించలేకపోతాం. ఆయన వెలుగుగా వచ్చారు ఈ లోకానికి, కానీ సమాజము లేదా లోకము ఈ వెలుగుని గ్రహించలేకపోతాం, అర్థం చేసుకోలేకపోతాం. ఈ చీకటి బ్రతుకుల్లోనికి, ఈ చీకటి జీవితాల్లోనికి ఆయన వెలుగుగా ఈ లోకానికి వచ్చారు. ఈ విషయాన్ని సమాజము లేదా లోకము, ప్రజలు గ్రహించవలసిన అవసరం ఉన్నది. యేసయ్యలో ఉన్న వెలుగేంటి? ఇంతకీ ఆయన ఏం చేస్తాడు ఈ వెలుగు ద్వారా అని అంటే, ఆయన దారి చూపే వెలుగై ఉన్నాడు మన జీవితాలు. ఆయన దారి చూపే వెలుగు, పాపం నుండి విముక్తి ఇచ్చే వెలుగు ఇది. ఇంకా ఆ వెలుగు ఏంటంటే మన జీవితాల్లో భయాన్ని తొలగించే వెలుగు. మనం కలిగి ఉండే ప్రతి భయంలోంచి మనకు విడుదల కలగజేసే వెలుగు ఇది. ఈ భయం నుంచి, ఈ యొక్క నిరాశ నుంచి, విఫలత నుంచి, వ్యాధుల నుంచి, సమస్యల నుంచి, ఈ నిరాశ నుంచి, ఈ యొక్క పాప సంబంధమైన ఈ పరిస్థితులన్నిటి నుంచి కూడా దేవుడు విడిపించడానికే ఈ లోకానికి మన కొరకు వచ్చింది. ఇది మనం అర్థం చేసుకోలేకపోతున్నాం సమాజంలో. ఆయన ఈ లోకంలోనికి వెలుగుగా వచ్చాడంట, కానీ లోకము ఆ వెలుగును గ్రహించలేకపోతుంది. ఆయన వెలుగుగా ఈ లోకానికి వచ్చారు, కానీ లోకము ఇది అర్థం చేసుకోలేకపోతాం. లోకంలో ఉన్న కనిపిస్తున్న ఆ శాశ్వతము కానీ కొంతకాలమే తాత్కాలికమైన ఆనందాలు, సంతోషాలు, ఈ యొక్క వెలుగుగా కనిపిస్తున్న ఇవే శాశ్వతం అనుకుంటున్నారు. కానీ ఇవన్నీ కూడా తాత్కాలికమైనవని, ఇవన్నీ మనతో నిలిచేవి కాదని, ఇవన్నీ కూడా చీకటి దారి అని, ఇవన్నీ మరణపు ఛాయ కింద ఉన్నాయి అన్న విషయాన్ని మాత్రం ప్రజలు గ్రహించలేకపోతున్నారు. ఈ వెలుగు మన జీవితాల్లో తీసుకొచ్చే మార్పు ఏంటి? ఈ క్రీస్తు అనే ఈ వెలుగు మన జీవితాల్లో తీసుకొచ్చే మార్గం ఏంటంటే మార్గదర్శకత ఇస్తుంది. మన జీవితానికి ఒక గురిని మనకు అనుగ్రహిస్తుంది. మన జీవితానికి దిశను ఏర్పాటు చేస్తున్నాయి. మనం ఎలా నడవాలి, ఎలా జీవించాలి, భయముతో కాకుండా, సందేహంతో కాకుండా, మనము ఏం చేయాలో, ఎటువంటి పరిస్థితులు గుండా మనం వెళ్ళాలో, ఏ మార్గం గుండా వెళ్ళాలో ఆ దారి లేదా ఈ వెలుగు మనకి దారి చూపిస్తుంది. 119వ కీర్తన 105లో ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్న విషయాలు మనం చూసి, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. ఆయన వాక్యము మన పాదములకు దీపము. సో ఎవరైతే చీకటిలో, భయంలో, సందేహంలో, నిరాశలో, మరి ఏ మార్గం గుండా వెళ్ళాలో, ఎటువంటి పరిస్థితులు గుండా వెళ్ళాలో తెలియని పరిస్థితులు గుండా ఉన్నప్పుడు ఈ వాక్యమే, ఈ వెలుగే వారికి దారిని చూపించింది. కాబట్టి మన ప్రతి నిరాశలో లేదా నిస్పృహలో
మనము చూడవలసింది, మనము చేయవలసింది యేసు వైపు చూడటం, ఆయన యొక్క మార్గంలో మనం నడుచుకోవటం. లేకపోతే మనము ఇప్పటి వరకు ఎటువంటి బంధాలు కలిగి ఉన్నాము, అది పాపంతో కానివ్వండి, అలవాట్లతో కానివ్వండి, దుర్వ్యసనాలు కానివ్వండి, లేదా చీకటి ఆలోచనలు కానివ్వండి, ఈ లోక సంబంధమైన పాప సంబంధమైన యొక్క బంధాలన్నిటిని కూడా ఈ వెలుగు ఏం చేస్తుందంటే వాటిని బంధిస్తుంది, లేదా వాటి నుంచి విడుదల మనకిస్తుంది. ఈ వెలుగిచ్చే ఆశీర్వాదాన్ని గురించి చెప్తున్నాను. ఈ వెలుగు ద్వారా ఏమండి, ఈ చీకటిలో ఉన్న, ఈ చీకటి ఛాయలో ఉన్న వారికి, మరణాంధకారమైన పరిస్థితుల్లో ఉన్న వారికి వెలుగుగా వచ్చిన ఈ యేసయ్య ద్వారా అనుగ్రహించబడుతుంది ఏంటంటే, వారికి మొదట గురిని ఆయన అనుగ్రహిస్తాడు. రెండోది, ఆయన మనము కలిగి ఉన్న పాత బంధకాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిలోంచి కూడా మనకు విడుదల కలగజేస్తుంది ఈ వెలుగు. ఎంత గొప్ప ఆశీర్వాదం వచ్చింది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, లోక సంబంధమైనది ఏది కూడా ఇదిగో ఈ చీకటి సంబంధమైన క్రియలకు విడుదల ఇవ్వలేదు. ఇంకా వాటిని పెచ్చు పెరిగిపోయేటట్టు చేస్తాయి. కానీ లోకము ఈ ఆత్మ సంబంధమైన ఈ జీవితానికి, లేదా ఈ చీకటి సంబంధమైన పరిస్థితుల నుంచి మనల్ని విడుదల ఏమాత్రం కూడా చేయలేదు. చేయగలిగేది ఏదన్నా ఉన్నదంటే అది ప్రభు ద్వారానే, ఈ వెలుగైన క్రీస్తు ద్వారానే మనం పొందుకోగలుగుతాం. సో ప్రజలు చీకటిలో ఉన్న వీరికి గొప్ప వెలుగును వారు చూస్తూ ఉన్నారు. ఆ చీకటిలోంచి వెలుగులోనికి చూచే వీరికి కలిగే దీవెనిది ఏంటది? మన జీవితానికి గురి. అలాగే ఇదిగో ఈ బంధాలు పాపముతో, లోక సంబంధమైన పరిస్థితుల్లో వీటన్నిటి నుంచి మనకి విడుదల కలగటానికి ప్రభు మనకు అవకాశం ఇస్తున్నాయి. ఇకపోతే మూడోది మనం ఆలోచన చేస్తే మనకేం కలుగుతుంది అని అంటే, మన మనస్సును మార్చేస్తున్నది. దేని నుంచి? అంతరంగంలో గొప్ప వెలుగు వచ్చినప్పుడు ఏమవుతుందంటే, హృదయంలో, ఆలోచనలో, మాటల్లో, పనుల్లో, అన్ని విషయాల్లో కూడా మనం గొప్ప మార్పును మనం చూస్తాం. మన హృదయము గొప్ప మార్పును మనం చూస్తాం. అదే రోమాపత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో ఈ మాటని మనం చూస్తాం అన్నమాట. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమునైన సంపూర్ణమైన దేవుని చిత్తం ఏదో అది పరీక్షించి తెలుసుకోండి. మీ మనస్సు మారి నూతన మగటం వలన రూపాంతరం పొందుతారు. సో ఈ వెలుగు ఎవరి జీవితంలో అయితే ప్రవేశిస్తుందో ఈ పాపం నుంచి విడుదల పొందుకుంటారు. వారి యొక్క హృదయము, వారి యొక్క జీవితం రూపాంతరం పరచబడుతుంది. ఇకపోతే నాలుగోది, మనం పొందుకునే ఈ వెలుగు ద్వారా పొందుకునే దీవెన ఏంటి? భయాన్ని తొలగిస్తుంది. చీకటి వంటి బ్రతుకుల్లో మనం ఉన్నప్పుడు మన యొక్క జీవితం, మన హృదయము భయముతో నింపబడుతుంది. చీకటి అంటే ఏం చెప్పాను ఇందాక? ఏమండి? నిరాశ, నిస్పృహ, పాపంలో జీవించడం, వ్యసనాలతో జీవించడం, లోక సంబంధమైన అలవాట్లు, లోక సంబంధమైన పాపం బ్రతుకు. ఇదిగో ఈ బ్రతుకు అంతటి నుంచి కూడా మనల్ని ఈ యొక్క వాక్యము లేదా ఈ వెలుగు మనకి విడుదలను ప్రకటిస్తుంది. ఈ భయం నుంచి తొలగిస్తుంది అన్నమాట. ఇకపోతే ఐదవదిగా మనం గమనిస్తే మన ఆశను పునరుద్ధరిస్తుంది అన్నమాట. ఏ ఆశలను అయితే మనం కోల్పోయాము, ఏవైతే మనము ఇది మన వల్ల కాదు, ఇంకా ఇది సాధ్యం కాదు, ఇది ఇంకా జరగదు, ఇది ఇంకా అవ్వదు, ఇంకా నా జీవితం అయిపోయింది, ఇంకా నా పరిస్థితి అంతా ముగిసినట్టే అనుకునే పరిస్థితుల్లో కూడా ఈ వెలుగు ప్రవేశించినప్పుడు, ఈ యేసయ్యను ఎవరైతే వారి హృదయాల్లో అంగీకరిస్తారో వారి జీవితాల్లో, వారి యొక్క జీవితాలకి క్రొత్త ఆశను, క్రొత్త ఆలోచనను దేవుడు అనుగ్రహిస్తాడు. మన ఆశల్ని పునరుద్ధరింపజేస్తాడు దేవుడు. నువ్వు ఏదైతే కోల్పోయావో, ఏదైతే ఇది జరగదు అనుకుంటున్నావో, ఏదైతే ఇంకా మన వల్ల కాదు అనుకుంటున్నామో, ఇది ఈ వెలుగు ద్వారా సాధ్యమవుతుంది. అందుకు ఈ వెలుగుని మనం గుర్తించాలి అని చెప్పుకుంటుంది. మనం ఏం చేయాలి? ఇంతకీ ఇప్పుడు వరకు మనము ఈ వెలుగు ద్వారా ఆశీర్వాదం ఏంటో చెప్పుకున్నాం, అసలు ఆ చీకటి ఏంటో చెప్పుకున్నాం, వెలుగు ఏంటో చెప్పుకున్నాం, ఆ వెలుగు ద్వారా పొందుకునే ఆశీర్వాదం ఏంటో చెప్పుకున్నాం. ఇంతకీ మనం ఏం చేయాలి? మనం ఏం చేయాలంటే ఈ యొక్క క్రీస్తు అనే వెలుగుకి మన హృదయాన్ని తెరవాలి. యేసయ్య ఈ పాపము, దాచిన గాయాలు, కోపము, భయము, వీటన్నిటి నుంచి నాకు విడుదల నీ ద్వారానే అని విన్నాను.
సో నా జీవితంలో నీవు ఈ వెలుగు ద్వారా గొప్ప కార్యాన్ని, లేదా నేను కోల్పోయిన ఆశలు వీటన్నిటిని పునరుద్ధరించి వీటిని కార్యము చేయగలిగేది నీవు మాత్రమే. కాబట్టి నీకు నా హృదయంలో ద్వారాన్ని తెరుస్తున్నాను, నా హృదయంలోనికి మీరు రండని యేసయ్యను మన హృదయంలోకి చేర్చుకోవటం. ఆ తర్వాత వెలుగు వచ్చాక చీకటిని వదిలేయాలి. మనం వెలుగు వచ్చింది, బాగానే ఉంది, ఇప్పుడు ఏం చేయాలి? మనం చీకటిని ఉంచుకుంటాం. అలాగే వెలుగు నీ హృదయంలోనికి ప్రవేశించిన తర్వాత ఇంకా చీకటితో నీకు పని లేదు. చీకటిని మరలా నీతో పాటు తెచ్చుకోకూడదు. వెలుగో వైపు చీకటో వైపు ఉండు అని చెప్పడానికి లేదు. మన జీవితానికి వర్తించే పాఠాలు ఏంటంటే, మనము ఆ యేసయ్యని లేదా ఆ వెలుగుని మన హృదయంలోకి చేర్చుకోవాలి మొదట. రెండోది, మనము ఈ యొక్క వెలుగైన యేసయ్యను మన హృదయంలోనికి చేర్చుకున్న తర్వాత, ఈ వెలుగును మన హృదయంలోనికి వచ్చిన తర్వాత ఈ చీకటిని విడిచిపెట్టాలి. ఇకపోతే మూడోది, మనం ఇంకేం చేయాలంటే వెలుగులో నడవటము మనం అలవర్చుకోవాలి. అంటే మంచి ప్రవర్తన కలిగి ఉండటం, మంచి సాక్ష్యాన్ని మనం కొనసాగించటం, సత్యాన్ని కలిగి ఉండటం, అన్యాయాలకి దూరంగా ఉండటం. ఇది మంచి వెలుగులో నడవటం మనం నేర్చుకోవాలి. వెలుగులో నడవడికను మనం అలవాటు చేసుకోవాలి. ఆ తర్వాత చీకట్లో ఉన్న వారికి వెలుగును పంచాలి. మనం ఏం చేయాలి? ఇంకా చీకటిలో ఎవరైతే ఉన్నారో, నీవు వెలిగించబడ్డావు కనుక, నీవు వెలిగించబడిన జీవితాన్ని కలిగి ఉన్నావు కనుక, ఇంకా ఎవరైతే చీకట్లో ఉన్నారో వారికి వెలుగును పంచాలి. వారు కూడా ఈ వెలుగును చూడాలి. వారు కూడా ఈ వెలుగులో దేవుని యొక్క నామాన్ని మహింపరచాలి. నువ్వు వెలిగించబడితే సరిపోదు. చాలా మంది నేను వెలిగించబడ్డాను, నేను వెలుగుతున్నాను, సరిపోతుంది అనుకుంటా. నీ వెలుగు నీ ఒక్కడికి లేదా నీ ఒక్కదానికి ఉపయోగపడితే ప్రయోజనం లేదండి. నీ వెలుగు నలుగురికి వెలిగించేదిగా ఉండాలి. నీవు పొందుకున్న వెలుగు, నీవు పొందుకున్న యేసయ్య నలుగురికి ఆయన పరిచయం కావాలి. నలుగురికి ఆయన ప్రేమ తెలియాలి. నలుగురికి ఆయన ఏమై ఉన్నాడో ఆయన యొక్క గొప్ప మహిమను మనము ఇతరులకు పంచగలగాలి. ఇది మన జీవితాలకి చాలా ప్రాముఖ్యం. ఆ తర్వాత కుటుంబాలను వెలుగులోనికి తీసుకుని రావడం మనం చేయాలి. కుటుంబాలని వెలుగులోనికి తీసుకుని రావడం చేయాలి. ఏమండి? వ్యక్తిగత ప్రార్థన ద్వారా, కుటుంబ ప్రార్థన ద్వారా, ఏమండి, వీటి ద్వారా మన యొక్క కుటుంబాలని దేవుని యొక్క వెలుగులోనికి తీసుకుని రావాలి. అది కదా కొర్నేలి చేసిన పని, అదే చెరసాల అధిపతి చేసిన పని, అదే. ఏమండి? కుటుంబంలో ప్రార్థన ద్వారా వారి కుటుంబాలని దేవుని యొక్క వెలుగులోనికి తీసుకోవడం ద్వారా తీసుకుని రావడం. కేవలం మనతోనే కాదు, కేవలం మన వరకు కాదు, ఈ వెలుగును నీవు పొందుకున్న ఈ వెలుగుని ఇతరులకు అనేక మందికి, అనేక కుటుంబాలకి, నీ తోటి వారికి ఈ వెలుగును మనం పంచాలి. చీకట్లో ఉండిపోవటం అది ముగింపు కాదు. దానికి ఒక కొత్త జీవితం ప్రారంభించే అవకాశం ఉన్నది. వెలుగు వస్తున్నది, అది చీకట్లో ఉన్న ప్రతి ఒక్కరిని వెలిగిస్తారు. ఆ వెలుగే యేసు ప్రభువారు. నీ జీవిత చీకటి ఎంత బలమైనదైనా సరే, అది ఎంత ప్రభావవంతమైనదైనా సరే, అది ప్రజల్ని లేదా నీ జీవితాన్ని ఎంత నిరాశలోనికి అది తీసుకుని వెళ్తున్నా సరే, యేసు అనే ఈ యొక్క వెలుగు నీ జీవితంలోనికి వస్తే అది ఎంత శక్తివంతమైనదైనా, అది ఎంత బలమైనదని నువ్వు అనుకుంటున్నా, ఆ ప్రతి బంధకము, ఆ ప్రతి చీకటి వెళ్ళిపోవాల్సిందే. దాని నుంచి విడుదల మనం పొందుకోవాల్సింది. సో ఇలాగనికి మనం చేయగలిగితే ఇంకా మన జీవితాల్లో చీకటి, మన జీవితాల్లో ఏమాత్రం కూడా నిలిచి ఉండక ఆ చీకటిని జయించే వారిగా, ఆ చీకటిలో విజయాన్ని సాధించే వారికి మనం ఉండగలుగుతాం. ఇది దేవుడు మన యుద్ధ నుంచి ఇష్టపడుతున్నాడు. దేవుడు మనకి ఇవ్వాలని ఇష్టపడుతున్న సమాజం కనుక నీవు ఇంకా చీకటిలో ఉండటానికి ఇష్టపడతావో, లేదు నాకు వెలుగు కావాలని, ప్రభు ఇచ్చే వెలుగును పొందుకోవటానికి, యేసయ్య అనుగ్రహిస్తున్న యొక్క వెలుగును మన జీవితాల్లో మనం పొందుకోవటానికి ప్రయత్నిస్తున్నామో మనం ఒకసారి పరిశీలన చేసుకోవాలి. దేవుడు నీకు వెలుగును దేవుడు నింపాలని ఇష్టపడుతున్నాడు. ఒకవేళ ఇంకా చీకట్లో ఉన్నట్లయితే, లేదా ఈ భయంలోను, నిరాశలోను, నిస్పృహలోను, ఈ యొక్క అంధకార సంబంధమైన పరిస్థితుల్లోనూ మన జీవితాలు ఉంటే వాటి నుంచి విడుదల పొందుకుని దేవునికి ఇష్టమైన రీతిలో మన జీవితాన్ని జీవించడానికి ఈ వెలుగైన యేసుని మన హృదయంలో చేర్చుకుని వెలుగుగా మన జీవితాలను నిలబెట్టుకోవటానికి మనం ప్రయత్నించాలి. అటు కృప ప్రభు మన అందరికి అనుగ్రహించి మనందరినీ
వెలుగులో నడిపించి ఆ వెలుగులో నిలిచిన మనం అనేక మందిని వెలిగించేవారిగా, అనేక మందికి వెలుగైన మార్గాన్ని పంచేవారిగా మన జీవితాలను ప్రభు చేసి నడిపించును గాక. ఆమేన్. 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 ప్రార్థన చేసుకుందాం. తల వంచండి.